నమస్తే. నేను మీ నవీన్ గౌడ్, పద్మశాలి టౌన్‌షిప్ శ్రీ భావన ఋషి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హానరరీ ప్రెసిడెంట్. కాలనీ వాసులకు ఒక ముఖ్య విషయమే తెలియజేయడానికి మీ ముందుకొచ్చాను. బిల్డర్స్ గానీ, కన్‌స్ట్రక్షన్ చేసేవాళ్ళు గానీ, ఎవరైనా ఓన్‌గా కట్టుకునే వాళ్ళు గానీ, ఎవరైనా సరే నేను బిల్డర్లకి అంటే కట్టి అమ్మే వారికి ముఖ్యంగా మీకు నమస్కరించి నేను మరొకసారి చెప్తున్నాను. ఈ విషయమే మీ దృష్టికి ఇంతకుముందు కూడా తీసుకొచ్చాను. కాలనీ లోపట మీరు ఏదైతే ఇల్లు కడుతున్నారో అక్కడ వాచ్మెన్లు ఉండడానికి మీరు వారి సౌకర్యం కోసం గుడిసెలు వేయడం ఒకటి జరుగుతుంది. మళ్ళీ టాయిలెట్స్ కట్టడం జరుగుతుంది. టాయిలెట్స్ కట్టడం ఓకే, వాళ్ళ కోసం ఓకే, అంత సెక్యూరిటీ అందరి సేఫ్ సైడ్ కోసం అన్ని చూసుకోవడం మంచిదే, మంచి పద్ధతే, తప్పదు, అది కూడా ఉండాల్సిందే. కాకపోతే దీని తర్వాత కూడా ఇప్పటికి కూడా కట్టి అమ్మి వెళ్ళిపోయినాక ఓనర్స్ వచ్చినా రెంటర్స్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా గుడిసె అట్లనే ఉంటుంది. గుడిసె ఒకటి అన్ని టాయిలెట్ కట్టడానికి బాత్రూమ్ కోసం అని మీరు ఏదో పైప్ లైన్లు పగలగొట్టడం, డ్యామేజ్ చేసి దాని నుంచి కనెక్షన్ తీసుకోవడం, వాళ్ళ కోసం బాత్రూమ్ కట్టడం జరుగుతుంది. అవి అట్లనే అమ్ముకున్న తర్వాత వెళ్ళిపోతున్నారు. మేము ఇప్పటి వరకు అసోసియేషన్ తరఫున అందరికి కూడా ఎవరికి బిల్డర్లకు కూడా మేము ఎక్కడ కూడా సతాయించలేదు. న్యాయం జరిగి ఎవరైనా కంప్లైంట్ వస్తే వాళ్ళ గురించి మీకు ఫోన్ చేయడం, అడగడం జరిగింది తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదనే ఆలోచన మీకు కూడా ఐడియా ఉంటుంటే తెలిసి ఉంటుంది. మీ బాధ్యత కూడా ఉంటుందండి, కట్టి అమ్ముకునే వాళ్ళది కూడా ఉంటుంది. అందరూ అనట్లేదు, కొందరు వాళ్ళ ఆలోచనతో వాళ్ళు చేసుకొని క్లీన్ చేసేసి దానికి గుడిసెలన్నీ తీపిచ్చేసి డ్రైనేజ్ వ్యవస్థను కూడా మూపిచ్చేసి పెట్టిర్రు. కాకపోతే కొంతమంది ఏమవుతుందిలే, ఏం కాదులే, దానికి ఏముందిలే అన్నట్టుగా పట్టించుకోకుండా మీరు చేసి వెళ్ళిపోయే సమస్య మీరు అమ్మిన ఓనర్స్ కి, ఎవరైతే మీరు అమ్మి వెళ్ళిపోతారో వాళ్ళకు కూడా సమస్యగా మారుతుంది. డ్రైనేజ్లన్నీ ఫుల్ అయిపోతున్నాయి, దాని నుంచి మట్టి వెళ్ళిపోతుంది. రోడ్ల మీద మొత్తం ఎక్కడ చూసినా ఇండియన్ టాయిలెట్లే కనబడుతున్నాయి. ఇది ఒక చిన్నపాటి సమస్యగా మన ముందు కనబడుతుంది. మీకు కూడా తెలుసు, మీరు కూడా బండి ఏదైతే ఇల్లా మీరు ఆ ఇంటి ముందుకి వెళ్తూనే ఉంటారు. వెళ్ళినప్పుడల్లా కూడా మీకు ఆ ఇండియన్ టాయిలెట్లు మీకు ఆ రోడ్ల మీద కనబడుతూనే ఉన్నాయి. కానీ ఎవరేం చేయలేకపోతున్నా దీని దృష్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు పట్టించుకుంటలేడు. కాకపోతే ఈ దృష్టిని జిహెచ్ఎంసీ కింద కూడా తీసుకెళ్లి వాళ్ళతో పాటు మీకు జిహెచ్ఎంసీ నుంచి మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కొంచెం ముందు జాగ్రత్త, అమ్మేసినాం కదా మాకేం పనిలే అనుకోకుండా మీరు అందరూ దయచేసి కాలనీ శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి అని అంటే మీ పాత్ర కూడా ఉంటది. ఎందుకంటే మీరు అమ్మినప్పుడు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా కాదు, శుభ్రత పరిశుభ్రత పాటించే బాధ్యత మీది కూడా ఉంటది. కాబట్టి మీరు ఎవరైతే కట్టిరో, ఎవరైతే ముందట ఇండియన్ టాయిలెట్స్ ఉన్నాయో అట్లనే వదిలేసి వెళ్ళిపోయారో వాచ్మెన్స్ కోసం అవన్నీ క్లీన్ చేపిస్తారని కోరుకుంటున్నా. ప్రత్యేక దృష్టితోటి మీ అందరు కూడా మళ్ళీ మేము రిక్వెస్ట్ తో చెప్తున్నాను, బిల్డర్లు అందరూ కూడా కట్టి అమ్మే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, కట్టి అమ్మిన వాళ్ళందరూ కూడా ఏదైతే మీరు బాత్రూమ్ కోసం తవ్వి వదిలేసినవి అన్ని ఉన్నాయో ప్లీజ్ దయచేసి మీరు అందరూ అమ్మి వెళ్ళిపోయినా సరే వచ్చి దాన్ని క్లీన్ చేస్తే మంచిదని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఎవరు అమ్మిరో ఏంటనేది మా దగ్గర డాటా ఉంటది. ఇంకో విషయం, ఓనర్లు కూడా ఎవరైతే బిల్డింగ్ ముందట ఉన్నదో వాళ్ళని అడిగితే మీ అన్ని నంబర్స్ అవన్నీ వస్తాయి. అనవసరంగా ఇబ్బంది కాకుండా కాలనీ వాసులందరూ శుభ్రంగా ఉండే విధంగా చూడండి ప్లీజ్ దయచేసి. ఈ యొక్క సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల డ్రైనేజ్ వ్యవస్థ నాశనం అవుతుంది. ఇదంతా తర్వాత మీ అందరికీ ఇబ్బంది. మీరు వచ్చి కట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఇవాళ బిల్డింగ్లు అమ్మి వెళ్ళిపోతారు, కానీ కొంతమంది బిల్డర్స్ అందరు మంచిగా ఇక్కడే కట్టుకొని ఉంటున్నారు. మీకు కూడా ఈ సమస్య ఉంటుంది. మీరు రెసిడెంటే, మీరు వ్యాపారవేత్తలాగా చూడకండి. కాలనీ అభివృద్ధి కోసం మీరు సాయం చేయండి, సహకారంగా ఉండండి ప్లీజ్ దయచేసి. మరొకసారి మీ అందరికి తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. పద్మశాలి టౌన్షిప్ శ్రీ భావన ఋషి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అనంటే ఆదర్శ కాలనీ లాగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అదే పద్ధతిలో మనందరం ముందుకు వెళ్దాం. దయచేసి మీ అందరు సహకరించాలని కోరుతున్నాను. ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నారో కట్టే వాళ్ళందరూ కూడా, బిల్డర్స్ కూడా మీరు అందరు దయచేసి మరి ఒక్కసారి చెప్తున్నాను, దయచేసి ప్లీజ్ మీరు వచ్చి మీరు అయిపోయిన పనిని కూడా నాదే బాధ్యత అనుకొని ముందుకు వచ్చి మీరు అవన్నీ క్లీన్ చేస్తారని చూస్తున్నాం. ఒక వారం 10 రోజుల రేపు చేద్దాంలే అనే ఆలోచన బంద్ చేసి కొంచెం ఈ రోజే ప్రయత్నం చేయండి. పెద్ద పని కాదు, ఒక 1000-2000 అవుతాయేమో కానీ మీ వాచ్మెన్లు మీరు బిల్డింగ్ కడుతుంటారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి క్లీన్ చేయించి సిమెంట్ వేయించే బాధ్యత మీదే. అది కొంచెం చూడండి దయచేసి. థ్యాంక్ యూ.